సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎంకు సూచనలు చేస్తూ ఈ లేఖ రాశారు. ప్రభుత్వం 3800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల ప్రాజెక్టును పీఎం ప్రారంభించారని కేంద్ర మంత్రి లేఖలో వివరించారు. రామగుండం ప్రాజెక్టుకు బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎంకు సూచనలు చేస్తూ ఈ లేఖ రాశారు. ప్రభుత్వం 3800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల ప్రాజెక్టును పీఎం ప్రారంభించారని కేంద్ర మంత్రి లేఖలో వివరించారు. రామగుండం ప్రాజెక్టుకు బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎంకు సూచనలు చేస్తూ ఈ లేఖ రాశారు. ప్రభుత్వం 3800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల ప్రాజెక్టును పీఎం ప్రారంభించారని కేంద్ర మంత్రి లేఖలో వివరించారు. రామగుండం ప్రాజెక్టుకు బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, మన శ్రీ ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుపై ప్రధానంగా అంశాన్ని ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ఈ లేఖలో ఇప్పటికే మొదటి దశలో 600 మెగావాట్లను ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇక సెకండ్ ఫేజ్ లో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది ఎన్టీపీసీ. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో మరింత విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం సమీక్షలు చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి పీపీఏ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరిందని కూడా ఈ లేఖలో ప్రధానంగా కిషన్ రెడ్డి
ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ అవసరాల కోసం థర్మల్ పవర్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో రామగుండం ప్రాజెక్టు సంబంధించి బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కూడా కిషన్ రెడ్డి సూచించారు. అదేవిధంగా తక్కువ ధరకే క్వాలిటీ పవర్ అనేది ఉత్పత్తి చేసే సామర్థ్యం అనేది ఎన్టీపీసీకి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విద్యుత్ కొనుగోలు సంబంధించిన ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలి. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. ఓకే, థ్యాంక్ యూ విశాల్.